విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఏంటంటే ఆ పతంగ్ స్టోరీ ఏంటి అనేది కూడా నాకు అర్థమవుతుంది అరుణ్. అదే సారీ ప్రణవ్. అందుకంటే పతంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీ క్యారెక్టర్ అలా గుర్తొచ్చేసింది. వరుణలా అరుణలా? అరుణేనా? ప్రీతి. సో తనైతే ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అనే అనుకోలేము. ఒకనొక టైంలో చెప్పలేదు సార్ మా ఆంటీది అలా రీల్స్ చూసి ఎప్పుడైనా కానీ సరదాగా తనతో అంటే ఆట పట్టించడం కానీ అలాంటి జరిగిందా? ప్రీతి హ్యాస్ బిన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ 17-18 years నుంచే. సో యూఎస్లో ఇద్దరం ఉండడం వల్ల వీ వర్ ఏబుల్ టు బీ ఇన్ టచ్ ఎవర్ సిన్స్ దెన్. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ నౌ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో చాలా ఆబ్వియస్లీ సెట్స్లో చాలా ఫన్ జరుగుతుంటాయి. మొత్తం అందరు కో స్టార్స్, ఈవెన్ పూజిత్ కానీ ద అదర్ కో స్టార్. వీ హావ్ లాట్స్ ఆఫ్ విస్కీ విస్కీ వేయకపోయినా మేము చాలా విస్కీ వేసే ఏమంటారు ఫన్ చేస్తూ ఉంటాం మేము. సో అవర్ బ్యాచ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అందుకే ఇది డైరెక్టర్ గారిని అందరు కలిసి విసికిస్తుంటారు. ఆయన కనబడాడు కానీ ఆయన కూడా చాలా ఫన్, సైలెంట్గా ఉంటారు. వాట్ హ్యాపెండ్ టు దట్ ఫిలిం? ఏంటి డిలే అవుతుందా లేకపోతే ఇట్స్ బిన్ అంటే టైజర్ రిలీజ్ అయ్యి కూడా 8 months పైన అవుతుంది? సో పతంగ్ అనే సినిమా ఇస్ అ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్. అంటే మేము హంబల్గా చిన్న సినిమా అని చెప్పుకుంటాం, విచ్ ఈస్ బికాస్ అందరు ఫస్ట్ టైమర్సే. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం యాక్టర్స్, అందరు ఫస్ట్ టైమే. కాబట్టి వీఆర్ అ స్మాల్ సినిమా, వీఆర్ అ స్మాల్ స్కేల్ సినిమా, బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ డెఫినెట్లీ ambitious and it's larger than life and it's a big scale project only to us. So we definitely, the cinema needed its time for the cinema needed its proper care and time basically. Right, okay. So 1.5 year proper ga shoot చేసాము, proper గా దానికి ఏం ఇవ్వాలో అది ఇచ్చాం. basically the kind of time and care and efforts needed for a project like that we gave. So it's an ambitious project. ఇట్లా ఎందుకు చెప్తున్నాను మీకు తెలుస్తుంది చూసినప్పుడు. వై ఐఎమ్ సేయింగ్ ఇట్స్ అంబిషియస్. చిన్న సినిమా. నేను ఎందుకు పర్టికులర్గా ఈ లేట్ గురించి అడిగాను అంటే, సో ఏదైనా కానీ కొన్ని టీజర్స్ చూసినప్పుడు అరే ఇది భలే ఉందిరా భయ అని చాలా మంది అనుకుంటారు. యూత్కి నచ్చే కొన్ని కాన్సెప్ట్స్. అవునవును. అది టీజర్ వైజ్ చూసేటప్పటికి పతంగ్ మంచిగా ఉంది, చాలా బాగుంది, ఎంటర్టైన్ అయ్యేటట్టు కూడా సూపర్గా ఉంది. అలాంటిది ఏంటి ఇంకా లేట్ అవుతుంది, ఇంకా మేము చూడాలి కదా అని ఒక ఆతృత ఉంటుంది చూసావా? సో ఆతృతతో అడిగేసాను. అంటే you feel that way. ఇద్దరు పోరగాళ్ళు కలిసి ఒక అమ్మాయి కోసం పతంగులాట ఆడుతున్నారు, దాంట్లో ఎవరు గెలుస్తారా అని చెప్పేసి ఉంటుంది కదా. అమ్మో చెప్పచ్చా? అది యూజువల్ గా టీజర్ వైజ్ అంటే టీజర్ లో కనిపిస్తుంది. ప్రణీత్ అని చంపేస్తాడు. ఈవెన్ ఇఫ్ అన్నా ఫిగర్ దట్ ఆన్ హిస్ ఓన్. నేనే చెప్పాడు అనుకుంటారు ప్రణీత్. నో అట్లేం లేదు. సో టీజర్ వైజ్ చూసేటప్పటికి సో అలాగే కనిపిస్తుంది. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ సో ఎప్పుడు మా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈ ఇయర్ డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 monthsలో పక్కా పతంగ్ అనే సినిమా మీరు చూడబోతున్నారు. అండ్ యూ గైజ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ బ్లాస్ట్ అండ్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. అంటే చాలా సరదాగా ఉంటుంది. చాలా ఒక 2000sలో కొన్ని సినిమాలు వచ్చేవి, చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్స్. ఉదయ్ కిరణ్ గారివి, తరుణ్ గారివి అప్పట్లో వచ్చేవి కదా. ఒక ఇన్నసెన్స్ ఉండేవి ఆ సినిమాలో. నాకు తెలిసి ఫర్ సమ్ రీజన్ నాకు అనిపించింది సినిమా చదివినప్పుడు కానీ వాటెవర్ చేసినప్పుడు కానీ ఒక ఇన్నసెన్స్ ఉంది సినిమాలో. మ్యూజిక్లో కూడా ఒక ఇన్నసెన్స్ ఉంది, ఒక 2000s వైబ్ ఉంది ఆ సినిమాలో. సో కొంచెం నాస్టాలజీ వస్తుందేమో అనిపిస్తుంది నాకు సినిమా. లైక్ ఇట్ విల్ ఫీల్ వెరీ గుడ్ టు వాచ్. కానీ నువ్వు నాస్టాలజీ మూమెంట్స్ అని చెప్తున్నావు, కానీ అందులో చూస్తూ ఉంటే ఇప్పుడున్న వాళ్ళకు కరెక్ట్ సరిపోయే మీటర్ పెట్టారు. అండ్ ఆ మూమెంట్స్ మాత్రం అక్కడ ఆ టైప్లో తీసుకున్నారు. విల్ టాక్ ఆల్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఇంతకంటే ముందు పతంగ్ కంటే ముందు దేవకట్ట గారితో ఒక మూవీ అనేది అనుకున్నారు కదా. సో వాట్ హ్యాపెన్ టు దట్? సో ఇది యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. దేవా గారు 2022 సరిగమప ఫినాలీ అప్పుడు వచ్చి సడన్గా అనౌన్స్ చేశారు, నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరో అని. నేను షాక్ అయిపోయా. ఏంద్రా నేను ఇప్పుడిప్పుడే వచ్చాను, దేవకట్ట గారు ఏంది ఇప్పుడు ఇట్లా అంటున్నారు ఏంటి టైప్స్లో. బట్ దట్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. బేసిక్లీ దేవకట్ట గారు రీసెంట్ టైమ్స్లో చాలా హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్థానం లాంటి ఒక లెజెండరీ అవార్డ్ విన్నింగ్ ఫిలిం తీశారు. ఆ తర్వాత రిపబ్లిక్ లాంటి హార్డ్ హిట్టింగ్ సినిమా తీశారు. So he wanted to do something that's something like Vanilla again. చాలా ఫన్ గా. రియల్లీ? చాలా యూత్. ఆయన మూవీస్ లలో అది అల్టిమేట్. అవును చాలా బాగుంటుంది. సరదాగా ఎప్పుడన్నా కావాలనుకున్నా కానీ అది పెట్టుకొని చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అవును. ఆ కైండ్ ఆఫ్ జోన్ లోకి వస్తున్నారంటే ఇంకా హ్యాపీ. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి ఫన్ సినిమా తీద్దామని అనుకున్నారు మళ్ళీ.
సో లక్కీగా ఆయనకున్న ఒక స్టోరీ మైండ్లో హీ వాంటెడ్ సమ్మన్ ఇన్ ది యంగ్ ఈజ్ జోన్. Okay. సో నన్ను షోలో చూసి స్మిత్ అక్క గారు చూపించారు. ఓకే. సో అది చూపించి హీ ఫౌండ్ మీ వెరీ బాగున్నాడు కదా ఈ అబ్బాయి. అండ్ దెన్ షీ టోల్డ్ హిమ్ రాస్తాడు కూడా, రైట్ చేస్తాడు, ఈ రైట్స్, ఈజ్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్, మెయిన్గా యాక్టర్ అయ్యే అబ్బాయి, సింగర్ కాదు, నా షోలో ఉన్నాడు కానీ అని చెప్పింది. సో ఆయనకి తెగ నచ్చేసి దే ఆల్ డిసైడెడ్ వీళ్ళందరూ కుమ్మక్కయి సర్ప్రైజ్ చేద్దాం ఈ స్టేజ్ మీద, షాక్ అయిపోవాలి, షేక్ అయిపోవాలి. షేక్ అయిపోయాను నేను స్టేజ్ మీద, అయ్యా అనుకున్నా. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ మూమెంట్ ఫర్ మీ. ఆఫ్టర్ దాట్ వీ హ్యాడ్ మెనీ మీటింగ్స్. చాలా ఇట్స్ వెరీ స్వీట్ పర్సన్. ఆయన అన్ని హాట్ హీటింగ్ సినిమాలు తీస్తారు కానీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేయరు, చాలా చైల్డ్ లైక్ అనమాట దేవా సార్. సో వెరీ నైస్ పర్సన్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఆయన currently is working on a big project. Okay. So అది అయిపోయిన వెంటనే this requires time for both of us to sit down because sir wanted me to help also. Yeah. Because a youthish feeling ఇంకొంచెం నా నుంచి కొన్ని ఐడియాస్ వస్తే బాగుంటాయి అని ఫీల్ అయ్యాడు కాబట్టి. సో వీల్ హ్యావ్ టు allocate time for that. నేను లాస్ట్ 1.5 year పతంగ్లో కూడా బిజీ ఉన్నాను కాబట్టి ప్లస్ sir was doing a big project. So after that we'll both sit and definitely we'll come up with something. That's nice yaar. అంటే ఈ ప్రాజెక్ట్సే కాకుండా ఇంకేమన్నా ప్రెజెంట్ పైప్లైన్లో ఉన్నాయా? ఎస్, ఒక ప్రాజెక్ట్, ఒక చాలా చిన్న స్కేల్ మూవీ వచ్చింది నా దగ్గరికి, ఒక ఇండిపెండెంట్ సినిమా, కానీ స్టోరీ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. సో లవ్ స్టోరీ అని చెప్పలేను, అలా అని లవ్ స్టోరీ కాదని చెప్పలేను. ఇట్స్ లైక్ కమింగ్ ఆఫ్ ఏజ్ బ్యూటిఫుల్ మూవీ అని చెప్తాను. లైఫ్ గురించి అని చెప్పొచ్చు. లైఫ్ గురించి. ఇట్స్ అ వెరీ టచింగ్ సబ్జెక్ట్. సో though it's an independent project, I wanted to do it because character gaani, story gaani chala feel undi. So I wanted to take up something like that. ఓకే, వీఆర్ వెయిటింగ్ యార్. చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ అనేది కూడా వన్ బై వన్ పెట్టుకుంటున్నాం. సరే, ఇవన్నీ ఓకే. ఇది ప్రేమేనా అనేది కూడా మంచి సక్సెస్ కొట్టింది. ఓకే, మిగతాటన్నీ అంటే ఇంకా బయటికి అనేది రాకుండా సో అలా ఉన్న ప్రాజెక్ట్స్, కానీ ఇది ప్రేమేనా అయితే బయటకు వచ్చి మంచిగా అవుతుంది. సో దీని తర్వాత ఇంకేమైనా ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ ఏదైనా చేయబోతున్నావా? ఉన్నాయి. అంటే మా ఫ్రెండ్ ఆల్సో కేమ్ అప్ విత్ సమ్ ట్యూన్స్. సో మాకు మైండ్లో ఉన్నాయి చేయాలని ఇంకా. బట్ ఇది వచ్చింది కాబట్టి మేబీ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత రావచ్చేమో ఇట్లా. బట్ ఐ విల్ నెవర్ స్టాప్ సింగింగ్ జస్ట్ బికాజ్ నేను యాక్టింగ్ చేస్తున్నా, జస్ట్ బికాజ్ నేను సినిమాలు చేస్తున్నా, నేను సింగింగ్ వదిలేస్తున్నా అట్లేం లేదు. ఇందాక చెప్పినట్టే అన్నీ ఈక్వల్ నాకు. సో ఇవి కూడా పర్సూ చేస్తాను ఆన్ ద సైడ్. విల్ సీ వేర్ ఇట్ గోస్. సరిగమపాలో నీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే ఆ మూమెంట్ ఏంటి? ఏ సాంగ్? సో ఇది యాక్చువల్లీ చాలా ప్లేసెస్లో చెప్పాను ఇది. ఓకే, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టచింగ్ మూమెంట్స్ ఫర్ మీ అనమాట. సో ఈ కాంప్లిమెంట్ నా సింగింగ్ గురించి కాదు, యాక్టింగ్ గురించి కాదు, దేని మీద కానీ ఇట్స్ అబౌట్ జస్ట్ ఒక వ్యక్తిగా ఇంత ప్రేమిస్తారా ఎవరైనా అని నాకు అనిపించే మూమెంట్ అనమాట.